మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దుఃఖపడువారు చెప్పాలి, దుఃఖపడువారు ఏం చేయబడతారు? దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడతారు. దుఃఖములో ఉన్న వారికి దేవుడు ఏ వస్త్రాలు కలగజేస్తాడు? ఉల్లాస వస్త్రాలు కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దుఃఖమును ఓదార్పుగా తీసుకెళ్లిన సందర్భాలు యేసు ప్రభు ఎవరి జీవితాల్లో ఉన్నాయో ఒక 3 విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. యేసు ప్రభు బేతనియా అనే ప్రాంతాన్ని బాగా ప్రేమించాడు. మన సంఘాన్ని దేవుడు ప్రేమించాడు, అవునా కదా? ఆ బేతనియాలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరే మార్తా, మరియా, లాజరు కుటుంబం. ముగ్గురు అన్నా, 2 చెల్లెళ్ళు. యేసు ప్రభు తరచూ వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళేవాడు. విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు బాగా ప్రేమించాడు లాజర్ని, చాలా బాగా ప్రేమించాడు. కొంతమందిని చాలా బాగా యేసు ప్రభు ప్రేమించినట్లుగా యోహాను గాని, లాజర్ని గాని, పేతుర్ని గాని, యోహాన్ని గాని, యాకోబుని గాని కొంతమందిని యేసు ప్రభు ప్రేమించాడు. ఈ లాజరు ఒక దినాన రోగంతో బాధపడుతున్నాడు. రోగంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ పక్కనూరులో ఉన్నాడని తెలిసి ఈ అక్క చెల్లెలు ఇద్దరు కూడా బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. మా లాజరు సహోదరుడు రోగి అయి ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు, వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిద్ది అని. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు వెళ్ళటం లేట్ చేస్తాడు. ఈ లేట్ చేయటంతోనే ఏమండి, డాక్టర్ కొంచెం లేటుగా వచ్చాడు అనుకో, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, కొంచెం డాక్టర్ లేటుగా వస్తాడు, ఏమైపోతాడు? సరే మరణిస్తాడు, లేకపోతే సీరియస్ అయిపోద్ది. ఈ రోగం కూడా ముదిరిపోయింది. ఏమండి, యేసు ప్రభు రావటం లేట్ అయింది. వెంటనే లాజరు మరణించాడు, చచ్చిపోయాడన్న సంగతిని ఈ మార్తా మరియా వచ్చి ఏడుపుతో గగ్గోలు పెట్టి ఏడుస్తా చెప్పారు. నువ్వు రోగంతో ఉన్నప్పుడు వచ్చుంటే యేసయ్య నా అన్న బ్రతికుండేవాడు, సహోదరుడు బ్రతికుండేవాడు, నువ్వేమో ఇప్పుడు 4 రోజుల తర్వాత వచ్చావు, చచ్చిపోయాడని అందరూ ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. చనిపోయినప్పుడు ఏడుస్తారా లేదా? దుఃఖమా కాదా? యేసు ప్రభు బాగా ప్రేమించాడు మళ్ళీ ఆ లాజర్ని. ఈ లాజర్కున్న సహోదరులు ఇద్దరు కూడా మంచిగా లాజరుతో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆ కుటుంబం మంచి కుటుంబం. ఆ కుటుంబంలో మరణం అనేటువంటిది కలిగింది. ఈ మరణము కలిగినప్పుడు అందరికీ బాధే. మరియం ఏడుస్తుంది, మార్తం ఏడుస్తుంది, యూదులు ఏడుస్తున్నారు, అయ్యో లాజరు చచ్చిపోయాడు, అయ్యో లాజరు సమాధి చేయబడ్డాడు, అయ్యో అని అందరూ దుఃఖంలో మునిగిపోయాడు. చదువుతారా మాటలు మీరు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మీరు ఒకసారి చూడండి. ఎంత ఏడుస్తున్నారో చూడండి వాళ్ళు అక్కడ. యోహాను సువార్త 11వ అధ్యాయం చదవండి. ఎన్నో వచ్చిన ఒక అది మొత్తం చదవకూడదు, పాయింట్ లోకి రావాలి మనం.
దాన్ని మహిమ నిమిత్తమై వచ్చి ఉన్నదని చెప్పాను. 31వ వచనం, 11:31. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకొని చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండినను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితరని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. లాజరు చచ్చిపోయాడు, లాజరు మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, 4 దినాలు అయిపోయింది. మరియ ఏడుస్తుంది, మార్త ఏడుస్తుంది, యూదులు ఏడుస్తున్నారు. యేసు ప్రభు అడిగాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు లాజరు, ఎక్కడున్నాడో వచ్చి చూడమని చెప్పినప్పుడు డైరెక్ట్ గా సమాధి తోటకు తీసుకెళ్లారు. హల్లెలూయా చెప్తారా? సమాధి తోటకు తీసుకెళ్తున్నారు అంటేనే యేసు ప్రభుకి అర్థమైంది ఎక్కడున్నాడు ఇప్పుడు, అతను చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడితే పక్కనున్న ఆమె అంటది, సహోదరి, అతడు చనిపోయి 4 దినములైంది, అతని వాసన పడుతుంటాడు, అతడు మరణించాడు, అతడు పురుగులు పట్టుంటాడు, ఇక మనం అతని గురించి ఆలోచన చేయని అవసరం లేదు, తిరిగి లేస్తాడు పునరుద్ధానంలో, అది నాకు తెలుసు ప్రభు అంటే, నువ్వు ఊరకుండు, ఇప్పుడే లాజరు బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన శవం కంపు కొట్టింది, చచ్చిపోయిన శవ వాసన. ఎంత ప్రేమించిన వాళ్ళైనా, ఎంత కన్న తల్లైనా, ఎంత కన్న తండ్రి అయినా, ఎంత తోబుట్టువులైనా శవాన్ని 10 రోజులు ఇంట్లో పెట్టుకుంటారండి? చెప్పాలి. మహాత్మీ తండ్రి అంటారే, ఆయనైనా పెట్టుకుంటారా? ఆత్మీయ తల్లి అంటారే, ఆమెనైనా పెడతారా? 10 రోజులు ఉంచుతారా? కుళ్ళు కంపు కొట్టేస్తారు. మరణించినటువంటి పరిస్థితుల్లో ఉన్న లాజరు దగ్గరికి ఓదార్చడానికి, వారికి తిరిగి శక్తినివ్వడానికి, వారికి తిరిగి సంతోషాన్ని కలగజేయడానికి యేసయ్య మరణము పొందిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది కూడా సమాధి స్థితిలో ఉన్నారు. సమాధి స్థితి అనండి గట్టిగా, సరిగ్గా చెప్పట్లా. సున్నం కొట్టిన సమాధులు అన్నాడు యేసు ప్రభు. సమాధులు అంటే ఏంది? అక్కడికి తరచుగా వెళ్ళడం ఇష్టం ఉండదు. సమాధి అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉండేటువంటి జాబితా అక్కడ ఉంటది, చచ్చిపోయిన వాళ్ళు. చాలా మంది ఈ రోజున తాత్కాలికంగా ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ప్రార్థన లేదు, ఒకప్పుడు విశ్వాసం లేదు, ఒకప్పటి పరిశుద్ధత లేదు, ఒకప్పటి ఆరాధన లేదు, ఒకప్పటి దేవునితో గడిపేటువంటి అనుబంధం లేదు. కొంతమందికి బ్రతుకుచున్నామన్న పేరు ఉన్నది గాని మృతుడవే అని పేరు, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. కొంతమందికి వాసన కొట్టే జీవితం అయిపోయింది. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఈ రోజు దేవుడు ఎవరిని ఓదార్చడానికి మరలా తిరిగి ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, ఆత్మీయ జీవితంలో ఎవరు దిగజారిపోయారో, ఆత్మీయ జీవితంలో ఎవరు మరణించారో, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి తిరిగి లోకంలో కలిసిపోయి వాసన కొట్టే బ్రతుకులో ఉన్నారో, వారిని తిరిగి ఓదార్చి మరలా క్రమములోకి తీసుకొచ్చి ఆత్మీయంగా బ్రతికింప చేయడానికి యేసయ్య ఉల్లాసాన్ని, యేసయ్య ఆదరణని కలుగ చేయను గాక. లాజరు చచ్చిపోయిన స్థితిలో, కంపు కొట్టే స్థితిలో, మరణించిన స్థితిలో ఉండగా ఆయన వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అన్నాడు, లాజరు బయటికి రా. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఏడ్చే మరియా, అప్పటి వరకు ఏడ్చే మార్త, అప్పటి వరకు ఏడ్చే యూదులు ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు బయటకు వచ్చి నిలబడి, ప్రైజ్ లార్డ్ యేసయ్యా వందనాలు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అప్పుడు మార్త మరియా పరిస్థితి ఎట్లా ఉంటది? అప్పటి వరకు భయంకరంగా ఏడుస్తుంది, అప్పటి వరకు భయంకరంగా కన్నీళ్లు, అప్పటి వరకు భయంకరమైన దుఃఖం. ఈయన వచ్చి ప్రేత వస్త్రాలు చుట్టబడి బయటకు వచ్చి
యేసు ప్రభుకు వందనాలు చెప్పి, ఏది మరియా ఏంది ఏడుస్తున్నా, ఏది అంతసేటు వస్తుందా నీకు దుఃఖం, ఏది అంత ఏడుతున్నావు ఏంటి నువ్వు, మార్తమ్మ నీకేంటి అసలు, ఏం జనం వచ్చేస్తున్నట్టుంది, నేను బతికే ఉన్నా వచ్చేసా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దుఃఖం ఏమైపోయింది? సరిగ్గా చెప్పట్లా మీరు. మీ ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోయి తిరిగి బతికారంటే ఏమండి చెప్పరేంటమ్మా, ఏంటి అసలు ఎందుకు బతకాలి లాజరు అన్నట్టుకుంది మీ సంగతి. హల్లెలూయా. లాజరు బ్రతకాలి, తిరిగి బ్రతకాలి. ఒకసారి 2 చేతులు పైకెత్తి 3 సార్లు హల్లెలూయా చెప్పండి. సప్పిడి పప్పులు అందరూ 3 సార్లు చెప్పండి. సప్పిడిగా ఉండబాకండి, ఒక్కసారి గట్టిగా మీ శక్తి కొలది సపోర్ట్లు కొట్టండి. గట్టిగా ఇంకా యేసు ప్రభు ఎప్పుడైతే లాజరుని బ్రతికించి తిరిగి రమ్మని చెప్పి బయటికి ఎప్పుడైతే లాజరు వచ్చాడో దుఃఖం ఎగిరిపోయింది, బాధ ఎగిరిపోయింది, ఏడుపు ఎగిరిపోయింది, నోటి నిండా నవ్వు కలిగింది. వారికి ఇక సంతోషమే, సమాధానమే, ఆనందమే. ప్రైజ్ లార్డ్. ఒక్కొక్క తాగుబోతు భర్త మారితే భార్యకి ఎంత సంతోషం అండి. నిన్నటి వరకు బూటకాలతో తన్నినోడు ఈ రోజు బిర్యానీ పొట్టలు తెస్తే ఎంత సంతోషం అండి. హల్లెలూయా. అవునా కదా? దేవుడు అదే చెప్తున్నాడు. నీ కుటుంబంలో ఆత్మీయంగా ఎవరైతే లేరో, ఎవరైతే లోకంలో బ్రతుకుతున్నారో, ఎవరైతే పాపంలో మగ్గిపోతున్నారో, ఎవరైతే వాసన కొట్టే జీవితంలో ఉన్నారో, ఎవరైతే అపవిత్రతలో ఉన్నారో, ఎవరైతే గంజాయి బతుకుతున్నారో, వాళ్ళందరినీ తిరిగి దేవుడు బ్రతికించి పరిశుద్ధపరిచి జీవాన్ని కలగజేసి ఎండిన ఎముకలను సైన్యముగా నిలబెట్టిన దేవుడు మరలా నీ కుటుంబంలో ఆత్మీయ జీవితంలో చిగురింపచేసి పువ్వులు పూయించి ఫలాలు ఫలభరితంగా కాసేటట్లుగా నా దేవుడు గొప్ప కార్యం చేసి ఓదార్చి ఆదరించును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరణపు స్థితిలో ఉన్నవారు జీవంలోనికి వచ్చుదురుగాక. ఆత్మీయ జీవితంలో ఇంకనూ కూడా బ్రతుకున్నామని పేరు మాత్రమే ఉంది. నీ ప్రార్థనని దేవుడు తిరిగి బ్రతికించి తిరిగి ఆత్మీయ జీవితంలో ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, దేవుని నడిపింపు, దేవుని యొక్క భయభక్తులు తిరిగి దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా చెప్తారా? ఎందులో కొంతమంది నిర్జీవం అయిపోయారు. ఒకప్పుడు దేవుడితో నీకున్న అనుబంధం ఇప్పుడు లేదేమో. ఒకప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదేమో. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న జీవపు శక్తి, అప్పుడున్నటువంటి భక్తిలో ఉన్న శక్తి ఇప్పుడు నిర్జీవమై చనిపోయిన స్థితిలో ఉందేమో. దేవుడు చెప్తున్నాడు, ఆ దుఃఖములో ఉన్న నిన్ను, ఆ మరణపు వాసనలో ఉన్న నిన్ను, ఆ వాసన కొట్టి స్థితిలో ఉన్న నిన్ను తిరిగి బ్రతికింపచేసి పరిమళ సువాసనగా అనేక మందిలో దేవుడు నిన్ను సాక్షిగా వాడుకొనును గాక. హల్లెలూయా. 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 ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతో ఉన్నట్టుగానే ఉన్నాడు, యేసు ప్రభుతో నడిచినట్టుగానే ఉన్నాడు, యేసు ప్రభుతో కూడా అపోస్తులుడై చెప్పబడుతూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభుతో ఉన్న, యేసు ప్రభులో ఉన్న జీవం ఆయనలో లేదు. యేసు ప్రభులో ఉన్న ఆ ఓదార్పతలో లేదు. యేసు ప్రభులో ఉన్న శక్తి అతనిలోకి లేదు. ఎందుకంటే అతడు ఆత్మీయంగా చచ్చిపోయాడు. చాలా మందికి సంఘములో పేరుంది. ఏమండి, పలానా సంఘ పెద్ద, పలానా సహోదరి, పలానా సంఘ విశ్వాసి పేరుంది, కానీ పేరుకు తగిన జీవం లేదు. స్తోత్రం చెప్తారు గట్టిగా. గట్టిగా చెప్పండి అమ్మ అందరూ. పేరుంటే సరిపోదు, పేరుంటే సరిపోదు. ఏమండి, సంఘంలో ఉన్నామని పేరు రాపించుకొని సంఘ సభ్యురాలు అనిపించుకుంటే సరిపోదు. ఆ పేరుకు తగిన జీవం నీలో ఉండాలి. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ జీవం లేదు. యూదా గురించి ఎక్కువ సబ్జెక్ట్ రాయబడలా. ఎందుకో తెలుసా? యూదా ఆత్మీయంగా చచ్చిపోయాడు. యూదా మనసంతా దేని మీద ఉందో తెలుసా? చెప్పాలి మీరే, చెప్పాలి. దేనిలో బతుకున్నాడు ఆయన? యేసు ప్రభు చెప్పేది ఒకటైతే ఈయన చేసేది ఇంకోటి.
యేసు ప్రభు బోధ ఒకలాగుంటే ఇతని మనసంతా ఇంకోలాగుంది. యేసు ప్రభుకు ఒక సహోదరి ఏమండి మంచి అత్తరు, జటామాంసి విలువ కలిగిన అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పోసి యేసు ప్రభుని అభిషేకం చేస్తుంటే ఈయన అంటాడు, ఏంది యేసు ప్రభుకి ఎంత విలువైంది అవసరమా? ఆ డబ్బు ఏదో తెస్తే పేదలకి ఇయ్యచ్చు కదా. ఆత్మీయంగా చచ్చిపోయినోడి మాటలు. స్తోత్ర. ఆత్మీయంగా ఏ స్థితిలో నువ్వు చనిపోయావో తిరిగి దేవుడు చెప్తున్నాడు. నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. దేవుడికి దూరం అయిపోయినోడు దుఃఖపడతానే ఉంటాడండి. ఏదైనా తప్పు చేశారనుకోండి, బల్లారాధన తీసుకునే టయానికి దుఃఖం వచ్చేస్తుంది. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను బూతులు మాట్లాడానే, అయ్యో నేను అబద్ధం ఆడానే, అయ్యో నేను అన్యాయం చేశానే, అయ్యో నేను కాపురం కూల్చానే, అయ్యో వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టానే, మనసులో తెలుస్తానే ఉంటది. అయితే ఆ దుఃఖములో ఉన్న వారికి నా దేవుడు ఓదార్పు, ఆదరణ కలుగజేసి తిరిగి ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చును గాక. హల్లెలూయా. తిరిగి బతకాల ఆత్మీయతలు అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. తిరిగి బతకాల వద్దా? ఈ శరీరము, ఈ జీవితంలో ఎప్పటికి ఏ రోజుకి ఆ రోజు సైతాన్ గారు ఎంటర్ అవుతానే ఉంటాడు. ఏ రోజుకి ఆ రోజు నిన్ను పడేసి నిన్ను దేవుడికి దూరం చేయాలని నీకు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం, అబద్ధాలు, అబద్ధపు జీవితం, లోకాశలు అన్ని కలిగిస్తా ఉంటాడు. నువ్వు ఎప్పటికప్పుడు కూడా శుద్ధీకరణ చేసుకోకుండా ఉంటే, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడకుండా ఉంటే పేరుకుపోద్ది మురికి. స్తోత్రం చెప్పండి. ఇల్లు రోజు ఊడటం మంచిదా, వారానికి ఒకసారి, నెలకోసారి ఊడటం మంచిదా? ఏది రోజు ఊడ్చే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కొంతమంది భర్తలు ఇంటికి పోట్లా. నేను అడిగా ఎందుకన్నా వెళ్ళట్లేదంటే, ఆ ఇంట్లో పోయినా పోయితే బస్ స్టాండ్ లో బయట బయట 10 రూపాయలకి 5 రూపాయలకి పంపిస్తారు చూడండి, ఏమంటారు దాన్ని, పెయిడ్ టాయిలెట్. దానిలో పోయినా ఒకటేనంట. ఏమన్నా అడిగాడు అనుకో, నువ్వు చెయ్యి అంటదంట. ఏం పెడుతుంది ఇంట్లో చెప్పరేమ్మా? కడగటాలకి శుభ్రం చేసుకోవాలి కదా. మీరు శుభ్రంగా ఇంటిని ఏమండి స్వచ్ఛ భారత్ గా చక్కగా ఉంచుదురు గాక. రోగాలు రాకుండా ఉండాలి. ఆత్మీయంగా కూడా ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో జీవం కలిగి ఉండాలంటే ప్రతిరోజు శుభ్రం, ప్రతిరోజు శుద్ధీకరణ, ప్రతిరోజు పరిశుద్ధత, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు పశ్చాత్తాపం రావాలి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అంటే ప్రతిరోజు దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. అనండి పక్కనతో, ప్రతిరోజు పశ్చాత్తాపడాలి. దేవుడికి ఎక్కడ దూరం అయ్యావు, దేవుని ఎక్కడ నీకు దేవుడికి మధ్యలో కనెక్షన్ పోయిందో, మరలా ఆ ప్రార్థన, మరలా సహవాసం, మరలా పరిశుద్ధత కోసం ఆలోచించి దేవునితో మరలా మనం కనెక్ట్ అవ్వాలి. ఆమెన్ చెప్తారా? పేతురికి అదే తెలిసింది. నేను అబద్ధం ఆడాను గాని మరలా యేసు ప్రభు నాకు కావాలనుకొని వెళ్ళాడు. తిరిగి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పేతురుని దేవుడు మరలా అపోస్తలుడిగా దీవించాడు. పేతురు ప్రసంగానికి 3000 మంది మారారు. పశ్చాత్తాపడి ప్రతిరోజు శుద్ధీకరించుకునే వారిని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టి వాడుకుంటాడు. అందులో మనం కూడా ఉందుము గాక. హల్లెలూయా చెప్పండి. ఇంకొక ఓదార్పు కలగజేసిన సంఘటన బైబిల్లో యేసు ప్రభు నాకు గుర్తుకొస్తా ఉన్నది. ఏంటో తెలుసా? ఒక ఆమెకి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది, రోగం. రైతులకు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అండి? 12 సంవత్సరాలు. ఇక్కడేమో చచ్చిపోతే ఆత్మీయంగా ఎవరైతే వాసనతో, లోకంతో, పాపంతో రాజీ పడిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నారో తిరిగి దేవుడు వారిని బ్రతికించి ఓదారుస్తాడు. ఇది మొదటి పాయింట్. రెండవది రోగము. ఈ రోగం ఏంటంటే 12 సంవత్సరాల రోగం. రైతులకు చెప్తారా? ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాల రోగం అంటే దుఃఖానికి ఎంత దుఃఖం అది చెప్పరా? అసలు ఒక స్త్రీకి సంవత్సర కాలం రక్తస్రావంతో బాధపడితే, ఒక 2 నెలలు 3 నెలలు బాధపడితేనే ఆ స్త్రీని చూడలేం. ముఖమంతా ఏదో అయిపోద్ది అసలు. 12 సంవత్సరాలు. అది అక్కడ రాయబడిన సంగతులు అయితే నాకు చూసినప్పుడు చాలా నాకు అక్కడ ఆమె దుఃఖం అర్థమైంది. పక్క నుండి జవాబు చెప్పేవారు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, అమ్మ ఏం కాదని చెప్పేవాళ్ళు లేరు. బాధపడుతుంది సంవత్సరాల కొలది.
అంత బాధపడతా, అంత దుఃఖంలో ఉండి ఆమె ఏం చేసిందో తెలుసా? వైద్యుని సంప్రదించింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం త్వరగా చదవండి. మార్క్ చాప్టర్ 5 వర్స్ 25. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచుని ఎత్తుకొని దేవుని మహిమపరచుచు ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేను గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమ. 5:25 చదవమన్నాను నేను. అదే సబ్జెక్ట్. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడెను. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ ఏం చేసిందో తెలుసా? వైద్యుని సంప్రదించింది. తనకున్న డబ్బునంతటి ఏం చేసింది? వ్యయపరుచుకుంది. బాధలోకి వెళ్ళింది, మరింత ఇబ్బందిలోకి వెళ్ళింది, మరింత దుఃఖంలోకి వెళ్ళింది, మరింత నిట్టూర్పులోకి వెళ్ళింది, మరింత బాధలోకి వెళ్ళింది. అప్పుడు అనుకునింది, ఏమనుకుందో తెలుసా? ఎన్ని సంవత్సరాల రోగం, ఎన్ని సంవత్సరాల దుఃఖం ఒకే ఒక్క ఆయన దగ్గర బాగుతుంది. ఆయన పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని ఆ యేసు ప్రభు వస్తున్న దారిలో ఆయన్ని పట్టుకోవడానికి అవకాశం దొరకదు, ఆయనతో మాట్లాడడానికి అవకాశం దొరకదు. అంతమంది జనములో ఆయనతో మాట్లాడి ప్రార్థన చేయడానికి కుదరదు. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలు నాకు స్వస్థత కలిగిద్దని నమ్మి అంతమంది జనములో అలాగా పాక్కుంటా అలాగ జనంలో కింద పడి వెళ్తా అలాగ యేసు ప్రభుని సమీపించి ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టబడింది, ఆమె దుఃఖం ఎగిరిపోయింది, ఆమె బాధ నివారణ అయిపోయింది, ఆమెకున్నటువంటి నిట్టూర్పు దేవుడు ఎగిరిపోయేటట్లు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. మీకేం తెలుసు? బాధపడేవాడికి తెలిసింది. స్తోత్రం చెప్పండి. మీరు ఇక్కడ చూస్తున్నారు, చప్పట్లు కొట్టమంటే ఆమెను కొట్టమనాలి. అప్పుడు చప్పట్లు స్తోత్రం చెప్పండి. ఎట్ట కొట్టిందో తెలుసా? ఇక్కడ కొడితే హౌసింగ్ బోర్డు ఎక్కినప్పుడు ఎట్టు కొట్టింది. స్తోత్ర. ఏమా సౌజన్యం మధ్యన అసలు ఆమెకి స్వస్థత వచ్చి ఏమేమి ఖర్చు పెట్టింది? డబ్బులన్నీ పోయినాయా? సంకటం ఎక్కువైపోయిందా? మరింత సంకట పడిందా? వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏం పడిందంట? తెప్పలో ఏం పడిందంట? ఇన్ని తెప్పలు పడిందా? డబ్బు పోయిందా? ఇంకా ఎక్కువైపోయిందా? అట్లాంటిది ఒక్కసారిగా స్వస్థత వచ్చేసి ఆమెకు ఉన్నటువంటి బాధ నివారణ అయిపోయి వెంటనే ఆమెకు ముఖం అంతా ఒక బ్రైట్నెస్ వచ్చేస్తే యేసు ప్రభు అందరిని అడుగుతున్నాడు, ఎవరో నన్ను ముట్టారు ఇక్కడ. అప్పుడు పక్కనున్న శిష్యులు అంటారు, ఇంతమంది జనం ఉంటే ఎవరు నన్ను ముట్టారంటావేంటయ్యా? ఎవరో ఒకరు తగిలి ఉంటారులే అంటే యేసు ప్రభు అన్నాడు, కాదు నా మహిమ, నా ప్రసన్నత ఒక ఆమెలోకి వెళ్ళినట్లుగా నేను గమనిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె అక్కడ ఉండి పైకి లేసి, యేసయ్యా నీ మహిమ నాలోనికి వెడలిందయ్యా, నాలోనికి వచ్చిందయ్యా, నీ శక్తి, నీ స్వస్థత నాలోకి వచ్చిందయ్యా, నేను ఆదరించబడ్డానయ్యా, నేను బాగు చేయబడ్డానయ్యా, నేనేనయ్యా స్త్రీని అంటే యేసయ్యమ్మకెళ్ళి చూసి, సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళు, నీకు స్వస్థత వచ్చింది, ఇక నీకెన్నడూ బాధ కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులతో అవ్వని బాధ, డబ్బులతో తీరని బాధ, డాక్టర్లతో తీరని బాధ, మనుషుల చేత తీరని బాధ, బంధాలతో తీరని బాధ, వ్యక్తులతో తీరని బాధ యేసు ప్రభు దగ్గర తీరింది. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తిప్పలబడింది, వైద్యుల్ని సంప్రదించింది, ఆ రోగం ఎక్కడ పోయిందా అని ఎంతో ఆలోచన చేసింది. సంకటం ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, ఎవరితో చెప్పుకోలేకపోతుంది. పక్కన ఆదరించేవారు ఎవరూ లేరు, ఆమెకు తోడుగా వచ్చిన వారు ఎవరూ లేరు. తల్లిదండ్రులు ఆదరించినట్లు కనబడలా, అన్నదమ్ములు తోడినట్లు కనబడలా, అక్క చెల్లెలు పక్కన ఉన్నట్లు కనబడలా. ఒంటరిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. దుఃఖమంతా ఉల్లాస వస్త్రంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దుఃఖములో ఉన్న వారికి ఉల్లాస వస్త్రాలు అనుగ్రహిస్తాడు. దుఃఖములో ఉన్నవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమె చెప్పండి.
ఇప్పుడు చెప్పండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ స్త్రీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? ఏమా, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? చెప్పరేంటి అసలు? ఎంత సంతోషం! ఎన్ని సంవత్సరాల రోగం అది? ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది? ఎన్ని తిప్పలు పడింది? స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు, అన్నయ్య 7 సంవత్సరాలైంది పెళ్ళయి, పిల్లలు లేరు, 8వ సంవత్సరాలు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. నీకు ఎట్లుంటదంటే ఇస్తాళ్ళే అందరికి ఇచ్చిన, కానీ ఆమెలో ఉన్న సంతోషాన్ని చూడండి, ఆమె ప్లేస్ లోకి వెళ్ళి చూడండి మీరు, మామూలుగా ఉండదు ఆ సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా నీ జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్యం, ప్రతి బలహీనత, ప్రతి విధమైనటువంటి అస్వస్థతలు, ప్రతి విధమైన రోగం, ప్రతి షుగర్, ప్రతి బీపీ, ప్రతి థైరాయిడ్, ప్రతి క్యాన్సర్ ఈ నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలగజేయును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వైద్యులతో తిప్పలు పడుతున్నారేమో, అస్వస్థతలతో బాధపడుతున్నారేమో, యేసు ప్రభు ఉన్నాడు. ఆయన అందరికంటే మంచి వైద్యుడు, గొప్ప వైద్యుడు. ఆయన స్వస్థపరచగలిగిన వాడు, శక్తితో ముట్టేవాడు. నీకున్నటువంటి ప్రతి సంకటం నుంచి, బలహీనతల నుంచి విడిపించి యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడను నేనే, డాక్టర్ల కంటే పరమ డాక్టర్ను నేనే అని సెలవిచ్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి. యేసు నామములో ఆయన స్వస్థత శీఘ్రముగా కలుగును గాక. స్వస్థత కావాలి అనుకున్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన భారము, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము, ప్రతి ఒక్క యేసు నామములో గర్భములో ఉన్న సమస్యలు, తలలో ఉన్న సమస్యలు, ప్రతి ఒక్క మోకాల నొప్పులు, ప్రతి షుగర్, ప్రతి విధమైన అనారోగ్యం, బలహీనత నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక. లోకములో ఉన్న వారికి జీవములో యేసు నామములో ప్రతి ఒక్కరూ కూడా వెలిగించబడుదురు గాక. ప్రతి ఒక్కరు మరణపు వాసన తొలగిపోవును గాక. ప్రతి అనారోగ్యం దేవుడు ముట్టి బాగు చేయును గాక. ప్రతి డెంగ్యూ ఫీవర్ తొలగిపోవును గాక. ప్రతి విష జ్వరాలు తొలగిపోవును గాక. ప్రతి సంకటాలు కుదర్చబడును గాక. అస్వస్థతలన్నీ దేవుడు స్వస్థపరిచి బాగు చేసి యేసు నామములో ఓదార్చి బలపరచును గాక. ఆమేన్ చెప్తారా? పక్కన వాళ్ళతో చెప్పు, స్వస్థపరుస్తాడు యేసయ్య. ఆమేన్. ఇంటికాడ నమ్మొచ్చిందా, నమ్మకుండా వచ్చిందా? ఇంతమంది డాక్టర్ కాడికి పోయాను, యేసు ప్రభు వస్తున్నాడంట, ఒక రాయేద్దాం, అది కూడా చూద్దాం, ఎంతవరకు చూద్దాం అనుకుని వచ్చిందా? నేను ఇప్పుడు యేసు దగ్గరికి వెళ్తున్నాను, యేసు నన్ను నేను ఖచ్చితంగా యేసు ప్రభు వస్త్రం చెంగులో నుంచి ఆ ప్రభావాన్ని రుచి చూస్తాను, ఆయన తప్పనిసరిగా బాగు చేస్తాడని, బాగుపడతానని నమ్మొచ్చింది. దేవునికి స్తోత్ర. ఎంతసేపు వాక్యం చెప్పినా ఇంకా చాలా మంది తర్వాత వెళ్ళి తగ్గలేదుగా. ఎందుకు తగ్గిద్ది? లేదు ఆ పిచ్చి గాని ఎందుకు తగ్గిద్ది? స్తోత్రం చెప్పండి. యేసు నామములో నమ్మిన వాడు మహిమను చూచును గాక. నమ్మిన వాడు స్వస్థత పొందుకొనును గాక. నమ్మిన వాడు అద్భుతాలు చూచుదురు గాక. ఆమె చెప్తారు గట్టిగా. పక్కన వాళ్ళు చెప్పు, నమ్ము స్వస్థత పొందు అని. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాలు ఎవరిని నమ్ముకుందేమా? అదిగో వైద్యులు నమ్ముకుంది. ఏమన్నా సంకట పడింది? ఏమన్నా విడుదల వచ్చిందా? ఎవరిని నమ్ముకోవాలా వాళ్ళని నమ్ముకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని నమ్ముకోవాలి మనం. యేసు ప్రభుని నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపడ్డు. దేవునికి స్తోత్ర. యేసును ఆరాధించేవాడు ఎన్నడూ సిగ్గుపడ్డు. యేసుని కలిగిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. నా తమ్ముడు పాట ఏం పాడాడు? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు,
యేసయ్యా నీవే నాథని, వేరెవరు నాకు లేరని. యేసయ్యా నీవే నాథని, వేరెవరు నాకు లేరని. వేణోళ్ళ కొనియాడినా, వేణోళ్ళ దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నీ బాధ, నీ దుఃఖం ఓదార్చే దేవుడు ఉన్నాడు. నీ దుఃఖముకు ప్రతిగా ఉల్లాస వస్త్రాలు కలగజేసే దేవుడు ఉన్నాడు. నీ రోగానికి ప్రతిగా ఆరోగ్యం ఇచ్చి రక్షించి కాపాడి తిరిగి పునరుజ్జీవాన్ని కలగజేసే యేసయ్య మనకి ఉన్నాడు. హల్లెలూయా. ఇక ఆఖరిగా బెత్లెహేములో మంచి కాపురం ఉంటున్నారు కుటుంబం. అత్త మామ, ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, అత్త మామ, 6 మంది. కరువు వచ్చిందని మోయాబు దేశానికి వచ్చారు. అసలు రాకూడని ప్లేస్ కి వెళ్ళకూడదు, వెళ్ళకూడని ప్లేస్ కి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్తారా? ఆడికి వచ్చిన తర్వాత సడన్ గా ఏమైందో ఏమో, ఆ కరువు వచ్చినప్పుడు ఈ మోయాబు దేశానికి వచ్చి ఈ మోయాబులో ఉన్న ఆడపిల్లల ఇద్దరిని కూడా వివాహానికి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. నయోమికి ఉన్న భర్త, తన ఇద్దరు కొడుకులు చనిపోయి, ఇద్దరు కోడళ్ళు, ఈమె, ముగ్గురే మిగిలారు. ఈ ముగ్గురు మిగిలిన తర్వాత ఇక ఆమె అంటుంది, ఏమని అంటుందో తెలుసా? నేను చేదైన దాన్ని, దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు, దేవుడు నాకు బాధను కలగజేశాడు. నీకు నువ్వు తెచ్చుకున్నావు బాధ. ఎల్లగొడని చోట్లకు పోయి నువ్వు తెచ్చుకొని, స్తోత్రం చెప్పండి, నువ్వు బాధలు పడతా నువ్వు చేతులారా చేసుకుని దేవుడి మీద వేస్తారేంటి? చాలా మంది, కొంతమంది చేతులారా తెచ్చుకున్నవన్నీ దేవుడు తెచ్చాడు, దేవుడు పెట్టాడు అంటారు. అలా అనకూడదు. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంత దుఃఖములోకి వెళ్ళిపోయింది ఆమె. రొట్టెల ఇంటి నుంచి, బెత్లెహేము నుంచి కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చింది. సరే, ఇక్కడికి వచ్చిన ఆమె ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను చూసి కొడుకులకు పెళ్లి చేసింది. తర్వాత సడన్ గా భర్త, ఇద్దరు కొడుకులు చచ్చిపోయి కోడళ్ళు, అత్త, ముగ్గురే మిగిలారు. ఇక అప్పుడు దుఃఖం అయిపోయింది, అప్పుడు బాధ వచ్చేసింది, అప్పుడు నిట్టూర్పు వచ్చేసింది. కొడుకులు పోయారే అయ్యో అని ఏడుస్తుంది. ఇక అత్త బాధను చూడలేక ఇద్దరు కోడలు, అత్తమ్మా బాధపడద్దు, అత్తమ్మా కృంగిపోవద్దు, మేమిద్దరం ఉన్నాం కదా అంటే, అప్పుడు అత్త అంటది, అయిపోయింది, కొడుకులు చూస్తే చచ్చిపోయారు, మరలా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ పెద్దోళ్ళై వాళ్ళకి ఇచ్చే వరకు మీరు ఎక్కడ ఉంటారు? మీ వయసు, మీ బలం ఉడికిపోద్ది. కాబట్టి అలా కాదు, కానీ మీ సొంత దేశానికి వెళ్ళిపోండి, మరలా మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పింది. వెంటనే ఆ ఇద్దరు కోడల్లో ఒక ఆమె పేరు ఓర్ప, ఒక ఆమె పేరు రూతు. ఓర్ప అనింది, అత్తమ్మ నువ్వు చెప్పిన మాట నాకు చాలా బాగుందని ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ రూతు మాత్రం అలాగ లేదు. రూతు ఏమందో తెలుసా? అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం హత్తుకొనుందండి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, నయోమి దుఃఖములో తోడుగా ఉన్న కోడలు ఎవరు? స్తోత్రం. దుఃఖంలో తోడుగా ఉండేవాళ్ళు కావాలా, సంతోషంలో దగ్గరకు వచ్చే వాళ్ళు కావాలా? చెప్పట్లేదు మీరు సరిగ్గా. చచ్చిపోయిన ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు.
మనకేమో బర్త్డేలు మ్యారేజ్లు అంటే ఇష్టం. స్తోత్రం చెప్పండి. ప్రలాపించి వారితో పాటు వెళ్ళి ప్రలాపించి వాళ్ళని ఓదార్చమని దేవుడు చెబితే నీకు బర్త్డే కేకు, హ్యాపీ బర్త్డే కేకు ముక్క, ఏమండి పలహారం ఇది కావాలి మనకి. పక్కనలో చెప్పు, మరణములో ఉన్న వారిని ఓదార్చడం నేర్చుకోమని చెప్పు. మరణించిన కుటుంబాలను ఓదార్చాలి. స్తోత్రం కలుగును గాక. అసలు రూత్ అంటుందండి, ఓర్పాలా కాదమ్మా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నీతోనే ఉంటాను, దుఃఖములో బాధలో నిట్టూరు ఎక్కడైనా సరే. సంతోషం కలిగితే నీతోనే సంతోషం, దుఃఖం కలిగితే నీతోనే దుఃఖం, ఇక నీతో తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళనని చెప్పింది. అప్పుడు సరే అనింది. వెంటనేనండి మొదటి అధ్యాయంలో కొడుకులు చచ్చిపోయి భర్త కోల్పోయింది, మారా అయిపోయింది. రెండో అధ్యాయంలో కోడలు పనిచేసి పరిగేరుకుంటానికి వెళ్ళింది. ఆ బోయాజు పొలములో, ఆ బెత్లెహేములో బోయాజు పొలములో పరిగేరుకుంటానికి సత్ప్రవర్తన కలిగి ఉంది. మూడో అధ్యాయంలో పరిచయం అయింది బోయాజుకి. నాలుగో అధ్యాయంలో ఆ బోయాజుకి భర్త అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోయింది? భార్య అయిపోయింది, యజమానురాలు అయిపోయింది. సారీ. రూతు జీవితంలో మొదటి అధ్యాయంలో దుఃఖం, మొదటి అధ్యాయంలో బాధ, రెండో అధ్యాయంలో కంటిన్యూషన్ లేదు, పరిగెరడానికి పనిచేయడానికి సత్ప్రవర్తన కలిగి ఉంది. మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి బోయాజుకు పరిచయం అయిపోయింది. నాలుగో అధ్యాయంలో వివాహం చేసుకునేది, ఆమె ఒక భార్యగా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, రూతు మొదటి అధ్యాయంలో దుఃఖం, రూతుకి నయోమికి నాలుగో అధ్యాయంలో ఉందా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఒకటో అధ్యాయంలో ఉన్నారు. ఇప్పుడు మరలా దేవుడు నిన్ను ఎన్నో అధ్యాయంలోకి తీసుకెళ్తాడు? నాలుగో అధ్యాయంలోకి తీసుకెళ్తాడు. దేవుడు నిన్ను ఓదారుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మరలా నిన్ను లేవనెత్తుతాడు, మరలా నిన్ను బాగు చేస్తాడు, మరలా నీకు కృపనిస్తాడు, మరలా నీకు శక్తినిస్తాడు. మనం అనుకునేది ఏంటంటే, ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఈ అప్పు అయిపోయింది, ఇక ఈ సమస్యలు వచ్చేసినాయి, ఇక ఈ శ్రమలు వచ్చేసినాయి, ఇక ఈ నిందలు వచ్చేసినాయి, ఇక ఈ ఇబ్బంది, ఈ కొలిమి, ఈ కన్నీళ్లు అనుకుంటారు. కానీ దేవుడు అలాగా చూస్తా ఊరుకునేవాడు కాదు. నీ సత్ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ దేవుడిని ఎంత భయభక్తులు కలిగి ఉంటావో తిరిగి నాలుగో అధ్యాయంలో నీ నోటి నిండా నవ్వు కలగజేసే దేవుడు, నీ జీవితాన్ని మరలా చిగురింప చేయగలిగిన దేవుడు, మరలా నిన్ను ఆయన ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరచును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దుఃఖపడు వారు ధన్యులు, వారు సియోనులో దుఃఖించు వారికి దేవుడు. ఇందాక చెప్పండి, లాజరు కుటుంబము దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఓదార్చి సంతోషం ఇచ్చాడు. ఇందాక 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని దేవుడు ముట్టి బాగు చేసి మరలా తిరిగి ఏమిచ్చాడు? దుఃఖంలో ఉన్న ఆమెకి సంతోష సమాధానం దేవుడిచ్చాడు, ఓదార్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, రూతు జీవితంలో అన్ని పోగొట్టుకున్నా, భర్తను పోగొట్టుకున్నా, అక్కడ మగదిక్కే లేకపోయినా, ఆహారం లేకపోయినా, అంత దుఃఖములో తన సత్ప్రవర్తన బట్టి తిరిగి దేవుడు తనకి గొప్ప క్షేమస్థితిని, గొప్ప రాణి స్థానాన్ని, బోయాజుకు భార్య అయ్యేటువంటి ధన్యతని, ఘనతని దేవుడిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పండి, ఇప్పుడున్న దుఃఖం శాశ్వతం కాదు అనండి. మనం ఎప్పుడు ఒకటే ఆలోచించాలా, ఇప్పుడున్నది పర్మనెంట్ కాదు, టెంపరరీ, అంతే అంతే. ఇప్పుడున్న దుఃఖం, ఇప్పుడున్న అనారోగ్యం, ఇప్పుడున్న సమస్యలు ఇవన్నీ కూడా టెంపరీ, కొంతకాలం ఉంటాయి, వేధిస్తాయి, బాధిస్తాయి, కొనగదీస్తాయి. కానీ వీటన్నిటిలో నువ్వు చెప్పాలా, నా విమోచకుడు సజీవుడు. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఉన్నాడని నమ్మిన వాళ్ళు గట్టిగా ఇలా పిడికిలి బిగించాలి. నువ్వు చెప్పండి, యేసయ్య ఉన్నాడని చెప్పండి గట్టిగా. పిడికిలి బిగి యేసయ్య ఉన్నాడు. నమ్మకం ఉన్న వాళ్ళు హల్లెలూయా. అందరిలో ఒక రాయేద్దాం అనుకుంటే కుదరదు, పూర్తిగా నమ్మాలా. నమ్మినవాడు మహిమను, నమ్మినవాడు స్వస్థతను, నమ్మినవాడి కార్యాలు, నమ్మినవాడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇంకా బైబిల్లో చాలా మందికి దుఃఖంలో ఉన్న వారిని దేవుడు ఓదార్చాడు. గుడ్డోళ్ళకి చూపునిచ్చాడు, చెవిటోళ్ళకి ఏమన్నా వినికిడిచ్చాడు, నడవలేని కుంటి వాళ్ళకి నడకనిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధారుడైన క్రీస్తుని మనం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులన్నీ తాత్కాలికమే. నీ కళ్ళు చెమగిల్లిపోయాయి, కానీ ఆ కన్నీళ్లు ఎంతో కాలం ఉండవు.
ఆ దుఃఖం ఎంతో కాలం ఉండదు, ఆ బాధ ఎంతో కాలం ఉండదు, ఆ వేదన ఎంతో కాలం ఉండదు. తిరిగి దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు, తిరిగి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి దేవుడు నిన్ను తల పైకెత్తుతాడు, తిరిగి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, తిరిగి దేవుడు నిన్ను బలపరుస్తాడు, తిరిగి దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, తిరిగి దేవుడు నీ జీవితంలో కోల్పోయిన వాటిని పూర్వ వైభవ స్థితిని తిరిగి నా దేవుడు దయచేసి ఓదార్చి ఆదరించును గాక. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ ఇవ్వడానికి యేసయ్య సమర్థుడు. పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడు, భయపడద్దు. రోగం శాశ్వతం కాదు, అప్పులు శాశ్వతం కాదు. ఏమండి, ఇప్పుడున్న సమస్యలు, నిందలు, అవమానాలు ఏది శాశ్వతం కాదు. టెంపరీగా వచ్చాయి, టెంపరీగా వెళ్ళిపోతాయి. శాశ్వతమైన దేవుని శక్తి మన జీవితాల్లో కనబడినప్పుడు అన్నిటికీ సమాధానం దొరికింది. ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ దుఃఖంలో ఉన్నావో అక్కడే దేవుడు సంతోషభరితుడిగా నిన్ను విజయోత్సవాలతో ఊరేగింప చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, యేసు ప్రభు చేస్తాడు, ఆయన చేస్తాడు. ప్రభు నామంలో నేను ప్రకటిస్తున్నాను దైవజనుడిగా, నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ అవమానంలో ఉన్నా, ఏ ప్రతికూలతలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా ఒక చిన్న ప్రార్థన చేయి. యేసుని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మి ప్రభు వైపు చేతులెత్తు. దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖమును నేను ఓదారుస్తాను, నీ దుఃఖమునకు ప్రతిగా భూదండను కలగచేస్తాను, నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాలు కలిగిస్తాను, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లు చేస్తాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఇక అందరి చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా దుఃఖమును, నా నిట్టూర్పు, నా బాధ వేదన తొలగించు నాయన. అందరూ మోకాల మీదకి రండి, రెండు చేతులు పైకెత్తండి, స్వరాలెత్తండి, అందరూ ప్రార్థన చేసుకోండి. ఇది ఏదో నువ్వు విని వెళ్ళిపోయేటువంటి ఇది ఆషామాషి సమయం కాదు. దేవుడు చెప్పాడు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీ ఓదార్పు నీకు సమీపంగా ఉంది. యేసయ్యని వేడుకుంటే ఆ ఓదార్పు కలుగుతాది. యేసయ్యని వేడుకుంటే ఆ ఆరోగ్యం వచ్చేస్తాది. యేసయ్యని వేడుకుంటే ఆ ఆశీర్వాదం కలుగుతాది. యేసయ్యని వేడుకుంటే ఆ ఫలము కలుగుతాది. యేసయ్యని వేడుకుంటే సంతోషం వచ్చేస్తాది. తిప్పలబడ్డ వైద్యులతో, తిప్పలబడి అనేక చోట్ల కృంగిపోయి బాధలు పడి కన్నీటి మధ్యలో కాపురం చేస్తూ, మనుషుల ఆదరణ కొరకు ఎదురు చూస్తూ, మనుషులు ఏదో చేస్తారని వారి వైపు చూస్తూ, వారి యొక్క ఆలోచనలో నువ్వు కృంగతీయబడుతూ వారి చేత నువ్వు నడిపించబడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నేను ఉన్నవాడను అనువాడను. నా మీదకి రావాలి నీ మనసు, నా మీదకి రావాలి నీ యొక్క ఉద్దేశం, నీ తలంపు, నీ ఆలోచన. దుఃఖంలో ఉన్నానయ్యా, ఓదార్చు నాయన, నా దుఃఖాన్ని తీసివేయి నాయన, నా అనారోగ్యాన్ని తీసివేయి నాయన, నా కుటుంబాన్ని బాగు చేయి నాయన, నా పిల్లల భవిష్యత్తును దీవించు నాయన. ఏ ఒక్కరు లోకంలో లోకాశలు ఏడవపడకూడదు నాయన. కృపనివ్వండి స్వామి. నమ్మదగిన దేవుడో ప్రభువా, ఈ రాత్రి నాతోనే మాట్లాడావయ్యా. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖంలో ఉన్న వారికి ఉల్లాస వస్త్రాలు దేవుడు కలగజేయబోతున్నాడు. నీ జీవితంలో రూతు లాంటి అనుభవంలో ఉన్నావేమో. నీ జీవితంలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వలె నువ్వు కూడా వైద్యుల చేత తిప్పలబడి ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యం లేక రోజు రోజుకి క్షీణిస్తున్నావేమో. యేసుని నమ్మి ప్రార్థన చేయి, బాగుపడతానని నమ్మి ప్రార్థన చేయి. దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో మరణపు స్థితిలో ఆత్మీయంగా జీవం లేక లోకంలో పడి దేవుని మరిచి దేవునికి దూరమై ప్రార్థనా జీవితం లేక పరిశుద్ధత లేక దేవునికి నీకు మధ్యలో ఉన్న అనుబంధం కోల్పోయావేమో. తిరిగి ప్రార్థన చేయి. మరలా దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు. మరలా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు. మరలా నీ కుటుంబంలో పూర్వస్థితి దేవుడు కలిగించబోతున్నాడు. నోరు తెరిచి అందరు చిన్న ప్రార్థన చేయండి, అందరు చిన్న ప్రార్థన చేయండి. మరియమ్మ గారు ప్రార్థన చేస్తుండగా మీరు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ దుఃఖాన్ని, మీ యొక్క బాధని, మీ యొక్క నిట్టూర్పుని, మీ యొక్క కన్నీళ్ళని ఓదార్చి ఆదరించి మిమ్మల్ని బలపరిచి మీ కుటుంబం వైపు ఆయన కనుదృష్టి చూసి నిశ్చయంగా విడుదలిస్తాడు. నమ్మండి, నమ్మండి, నమ్మండి. హల్లెలూయా. ప్రార్థన. ప్రార్థన.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో మా ప్రియులు మరి ముఖ్యంగా లీలా గారిని నిలబెట్టుకొని మొట్టమొదటిగా తండ్రి కుమ్మరవాడు ఏ కొండ చేసినా అది ఒక పాత్రగా వాడబడింది. అదేవిధంగా నాయన మనుషులు మమ్మల్ని ఒక్కొక్క రీతిగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు స్తుతులు. నీవు ఆశీర్వదించు, దీవించు. అదేవిధంగా దైవజనులు పాటగాని జ్ఞాపకం చేసుకోయ్యా. 3 అంశాలు తండ్రి. మేము దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చు దేవుడు నువ్వే, నీకు తప్ప దిక్కులేరని ప్రభువా, ఈ రాత్రి వేళ సమయంలో సాటున సమీపమున ఎందరూ నీ మాటలు ఇని ఉన్నారా ప్రభువా, అట్టి బిడ్డలను ఆదరించు, ఓదార్చు. నువ్వు నాయనా నీ బిడ్డల పక్షాన తోడుగా ఉండు. ఈ లోకం మాది కాదయ్యా, మేము కొంతసేపు కనపడి అంతలము మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు నాయన. ఈ బ్రతుకు కోసం, ఈ జీవితం కోసం మేము తపన పడక నాయన, ఆత్మీయంగా ప్రభువ నీ కొరకు బ్రతికే కృపను దయచేయి. నువ్వు ఉన్నావని తండ్రి మేము జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయ్యా. ఇది సువార్త. ఈ యొక్క సువార్త సభలో ప్రభువ ఎందు నిమిత్తం అంటే ప్రభువ, లోకములో తండ్రి ఒక్క ఆత్మైన రక్షించబడితే నువ్వు సంతోషిస్తావని ప్రభువ, ఈ ప్రయాస అయ్యా, ఈ ప్రయాస ఎన్నడూ మీరు వ్యర్థం చేయరు. ఆశీర్వదించి దీవించి దైవజనులు అయినా ఎక్కడ అడిగి పెట్టినో నీ దీవెనలు మీరులు దయచి ఆదరించి బలపరచు. ఈ యొక్క నాయన ఈ కూటమిలోకి వచ్చిన ప్రతి నీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి బలపరచు. తిరిగి వారి గృహాలకు వెళుచుండగా అయ్యా నీవు తోడయుండు. మరి కుటుంబాల్లో మీ దీవెనలు దయచి ముఖ్యంగా నాయన ఈ రాత్రి వేళ సమయంలో మమ్మల్ని చేర్చుకున్న మరి నాయన లక్ష్మీనారాయణ గారిని బట్టి, వారి భార్య మరి రమణమ్మ గారిని బట్టి, అదేవిధంగా నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచు, ఆదరించి నాయన అన్ని విషయాలను తోడుగా ఉండి పరిచర్యను నడిపిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాక్యం విని అర్థం చేసుకున్న వాళ్ళు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు దుఃఖంలో ఉన్న వారిని ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. దుఃఖంలో ఉన్న వారికి ఏ వస్త్రాలు కలుగజేస్తాడు? 3 గురించి చెప్పా. 1 ఎవరు? లాజరు. మార్తా మరియ దుఃఖాన్ని దేవుడు ఓదార్చి మరణపు వాసన నుంచి జీవంలోకి తీసుకొచ్చాడు. 2 12 సంవత్సరాలు చెప్పలబడిన ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చి ఆరోగ్యం ఇచ్చాడు. 3 చెప్పాలి. 3 రూతు జీవితంలో మొదటి అధ్యాయంలో ఉన్న దుఃఖం 4వ అధ్యాయంలో లేదు. దేవుడు సంతోషం ఇచ్చాడు. మన జీవితంలో కూడా అలాంటి సంతోషాన్ని కలుగ చేస్తాడు, సమాధానం ఇస్తాడు. సమయం కూడా 10 గంటలు 12 నిమిషాలు, 10-12 అయింది. చిన్న అనౌన్స్మెంట్ ఆలకించండి. రేపు శుక్ర శని ఆది, ఈ వారంలో శుక్ర శని ఆది. శుక్రవారం సాయంత్రం మొదలవుతుంది ఉపవాస కూడికలు. శనివారం పగలు, శనివారం రాత్రి, ఆదివారం ఆరాధన, ఆదివారం సాయంకాలంతో ఉపవాస కూడికలు ముగించబడతాయి. మీరంతా కూడా సిద్ధపడి రండి. ఈ ప్రాంత నివాసులకు కూడా తెలియపరుస్తున్నాం. దయచేసి ఆలకించండి. మరి శుక్రవారం మొట్టమొదటి రోజు 23వ తారీఖు మరి దైవజనులు రాబర్ట్ గారు నర్సరావుపేట నుంచి రాబోతున్నారు దేవుని వాక్యం అందించడానికి. 24 శనివారం కందుకూరు నుంచి పిబి పాల్ గారు రాబోతున్నారు. 25వ తారీఖు ఆదివారం సాయంకాలం పద్మాష్ కుమార్ గారు అందిస్తారు. పగలు దైవజనురాలు ఎఫ్సిబా గారు దేవుని మాటలు అందిస్తారు. మీరందరూ కూడా ఈ మాటలు ఆలకించి ప్రభు సన్నిధిలో రావాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఉపవాస కూడికల గురించి ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఉపవాస కూడికలకు వచ్చి దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క ప్రార్థనలో పాలుపొంపులు పొందండి. ప్రభు సన్నిధిలో ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించుగాక. వచ్చే మంగళవారం కూడా మరి సువార్త కూడిక ఉంటుంది 5వ లైన్లో. ప్రతి మంగళవారం సువార్త కూడికలు జరుగుతున్నాయి. దేవుని సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నేనే చెప్పాలని కాదు, నాతో పాటు ఉన్న పిల్లలకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ సువార్త కూడికల్లోనే ట్రైనింగ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి
నా మాటకి లోబడి దేవుడి మాటగా తీసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించేటట్లుగా ఆ కళ రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది, కానీ సమయం దాటిపోకుండా ముందే దీపం ఉండగానే, దేవుడిచ్చిన సమయం ఉండగానే, దేవుడిచ్చినటువంటి ఆ మంచి పరిచర్య మనసు ఉండగానే మనం చక్కగా దేవుని మాటలు ప్రకటించాలి. యవనస్తులను దేవుడు వాడుకునేటట్లు ఒక్కసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. వచ్చే మంగళవారం కూడిక ఉంటుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అదే రీతిగా అక్టోబర్ మాసంలో 3, 4, 5 తారీఖుల్లో మరి ఏసీ కాలేజీ గ్రౌండ్స్ లో ఓపెన్ మీటింగ్స్ జార్జ్ అన్న గారు టబర్నికల్ చర్చ్ వైజాగ్ విశాఖపట్నం నుంచి రాబోతున్నారు. వారు కూడా మాకు ఎంతో ఆత్మీయ సహవాసంలో ఉండే సేవకులు, మంచి ప్రేమ కలిగిన దైవజనులు. వారు సభలు పెడుతున్నారు. మనల్ని కూడా ప్రేమతో ఆహ్వానించారు. ప్రార్థన చేయండి. మరి ఉదయకాలం మన చర్చి దగ్గరకు కూడా వచ్చారు. ఈ రోజు నుంచి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ పరిచర్య కోసం, ఆ 3 రోజుల మీటింగ్స్ కోసం కూడా ప్రార్థనలు చేయండి. కంపల్సరీగా మరి మీరందరూ కూడా రావాలని కూడా మరి ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రేమాస్వరూపి ఈ కుటుంబాలన్నీ మీరు దీవించిన ఆయన, ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ఆనందము, సంతోషము, సమాధానం కలగచేయి. ప్రభు బలహీన నన్ను మీరు బలపరిచారు, సాక్షిగా వాడుకున్న స్తోత్రం నాయన. ఏ దుఃఖం, ఏ బాధ, ఏ వేదన, ఏ అనారోగ్యం, ఏ ప్రతికూలత, ఏ శ్రమ, ఏ కన్నీళ్లు, ఏ వేదన బాధిస్తుందో సంపూర్ణ విడుదల, సమాధానం, సంతోషంతో నింపి గృహాలకు నడిపించమని దైవజనురాలు మరియమ్మ గారిని, నన్ను, ఇక్కడున్న ప్రతి కుటుంబ సభ్యుల్ని ప్రభువా నీ నామం పేరిట నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రాంత నివాసులందరికీ కూడా ఆరోగ్యం కలగచేయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి నీ సమాధానం కలగచేయి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల, అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత, బంధకాల్లో ఉన్న వారికి విడుదల మీరు ప్రసాదించమని కోరుకుంటున్నా. చదువులు చదువుతున్న వారికి భవిష్యత్తునివ్వండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభువా. వృద్ధులను కాపాడి దీవించండి, క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. అయ్యా, ఆహారం లేక అలమటిస్తున్న వారికి కూడా మంచి పోషణ మీరు కలుగచేయండి. ఆర్థికంగా ప్రభువా లేవనెత్తబడాలని కోరుకున్న వారికి గొప్పగా నా తండ్రి ఆర్థికంగా ఆకాశ వాక్యులు తెరచి పట్టజాల విస్తారమైన దీవెనలు మీరు కుమ్మరించండి. ఈ సువార్థికులు ప్రతి చోట మీరు జరిగించండి. వాతావరణం అనుకూలపరచండి. రేపటి దినాలు జరుగుతున్న శుక్ర, శని, ఆదివారాల ఉపాసకుడికలు దీవించి ఆశీర్వదించండి. అక్టోబర్ 3, 4, 5 ఏసీకాలో జరుగుతున్న సభలు మీరు దీవించండి. సమస్త నాయన మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తున్నాం ప్రభువా. మా జీవితాల ద్వారా నీ నామమే ఘనపరచబడాలి, నీ నామమే హెచ్చించబడాలి, నీ నామమే ప్రభువా మహిమను పొందాలి. మీరే కృప చూపి సహాయం చేసి బలపరిచి మహిమను పొందుకోమని ఈ ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సావాసం, సన్నిధి, సమాధానం, దుఃఖమంతటిని కూడా దేవుడు తొలగించి ఓదార్చి నోటి నిండా నవ్వు కలుగ చేసి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమాధానకరంగా నడిపించి బలపరిచి లేవనెత్తును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో సువార్త కూడిక ముగించబడింది. మరి మీరంతా కూడా ఈ కూడికల్లో పాల్గొని ప్రభువు మేలు పొందారని నమ్ముతున్నాను. అందరూ ఒకసారి సంతోషంగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. అది కట్ చేయన్నా.